నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ లోకంలో ₹1,00,000 ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడు కాదు, 100 ఎకరాల పొలం ఉన్నవాడు ధన్యుడు కాదు, 1000 కిలోలు బంగారం ఉన్నవాడు కూడా ధన్యుడు కాదు. ఈ లోకంలో ఒక మినిస్టర్ ధన్యుడు కాదు. ఎవరు ధన్యుడంటే దేవుని యందు నమ్మిక ఉంచున్నటువంటి వాడు ధన్యుడు. ఈ లోకంలో ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు. దరిద్రుడైన లాజరు, బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ఎవరు? దరిద్రుడైన లాజరు. చూడండి, ఆహారం, కడుపు నిండా ఆహారం లేదు, ఎవరు వండి పెట్టేవాళ్ళు లేరు. చూడండి, ఆ ధనవంతుడు బల్ల కింద పడే రొట్టె ముక్కలు తింటా బ్రతికాడు. ఒంటికి ఆరోగ్యం లేదు, కురుపులతో ఉన్నాడు. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతూ ఉన్నాయి. కానీ జీవము కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతికాడు. ఈ లోకంలో మనకి ఎన్ని ఉండా కానీ ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, బిల్డింగ్ ఉంది, ఉద్యోగం ఉంది, ఎన్ని ఉండా కానీ మనకు దేవుడు అంటే మాత్రం నమ్మకం లేదు. ఎవరు ధన్యులు? నిజముగా యేసు ప్రభువుని నమ్ముకొని ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తున్నారో వారు ధన్యులు. మిగిలిన వాళ్ళు దరిద్రులు. ధన్యుడు, దరిద్రుడు అంటే ఈ లోకంలో యేసు ప్రభువుని కలిగి ఉండకుండా బ్రతికిన వాడు చనిపోతే నరకానికి పోతాడు. అది ఖాయం. అంతే, దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మినవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. నీకెంత ఉండా, ఏముండా, చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో. చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచి మనం ఈ లోకంలో ప్రభు కోసం మనం బ్రతకాలి. ఆయన మన రక్షణ దుర్గము. ఆయన ఏమై ఉన్నాడు? మనకి రక్షణ దుర్గం. మనం నిజముగా రక్షింపబడినటువంటి వారు ఎంత ధన్యులో ఈ లోకంలో. చదవండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. తీయాలి, స్పీడ్గా తీయాలి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. నిజముగా రక్షింపబడినటువంటి వారు మాత్రమే భాగ్యవంతులు. వారే భాగ్యవంతులు. లోకంలో డబ్బుండవాడు కాదు భాగ్యవంతుడు. చదవండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చివరి వచనం, 33 చివరి వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువు నీకు లోబడినట్లుగా వారి వేషము వేదు. ఈ లోకంలో వేషాలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అవసరం లేదు వాళ్ళకి, భక్తి అవసరం లేదు. భక్తి వేషం వేసుకుని బతికేవాళ్ళు ఉన్నారు లోకంలో. వద్దు, ఆ వేషాలు వద్దు. ఈరోజు వేషాలు వేసి నువ్వు మారు మనసు లేకుండా బ్రతికితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. ఏంటది? భాగ్యం. ఈ లోకంలో రక్షింపబడినటువంటి వారు భాగ్యవంతులు. రక్షింపబడినటువంటి వారు ఎవరు? భాగ్యవంతులు వాళ్ళు. అందుకని అంటున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటున్నాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడో లేడు, ఇంకొకడు లేడు. జాగ్రత్త, నీవు రక్షింపబడాలి. నీవు రక్షింపబడాలని బిడ్డగా బ్రతకడమే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము. రక్షణ లేకుండా నువ్వు ఎన్ని వేషాలు ఇస్తే లాభం ఏంటి? ఊరిగా బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళొచ్చే కుదరదు. నీవు రక్షింపబడితేనే నీవు ధన్యురాలివి, ధన్యుడివి, భాగ్యవంతుడివి. అందుకని అంటున్నాడు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఏ గానం అది? సంతోషగానం. పాటలు పాడేటప్పుడే దేవుని మందిరానికి రావాలి. ఫస్ట్ పాటలోనే కలవాలి దేవుని మందిరానికి. మన ఇష్టం వచ్చినప్పుడు రాకూడదు. ఒక ఉద్యోగానికి వెళ్ళేవాడు టైం ప్రకారం వెళ్ళాలి, వేయాలి, ముద్ర వేయాలి, ఏరు ముద్ర వేయాలి, తంబు వేయాలి. లేకపోతే వాడు కళ్ళుతో చూడాలి, లేకపోతే వాడికి జీతం కట్టాలి. రైలు ప్రయాణం చేసేటప్పుడు టయానికి రైలుకి వెళ్ళాలి. అన్నిటికీ టయానికి వెళ్తాం, కానీ దేవుని మందిరానికి మాత్రం ఎక్కడో బాదుగా. ఈ మందిరం వేడే ఉంటుంది కదా, ఇది ఒక రైలు కాదుగా, ఒక బస్సు కాదు కదా. నిజముగా దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళు కరెక్ట్గా వస్తారు టయానికి. గుర్తుపెట్టుకోండి,
నిజంగా నీ జీవితంలో భయం ఉంటే పాటలు పాడేటప్పుడే రావాలి. సమయం అంటే సమయం. ఒకసారి వైజాగ్లో ఒక దైవజనుడు ఉన్నాడు. 10:30 కంటే 10 రాలేదనుకోండి తాళం వేసేస్తాడు. వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోవటమే, మందిరానికి రాకుండా. ఒకసారి తాళం వేసేసాడు, సగం మంది వెళ్ళిపోయారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. రెండో వారం తిరిగిపోయిన వాళ్ళు అందరూ ముందు వచ్చి కూర్చున్నారు. వచ్చి జాగ్రత్త, టయాన్ని పాటించండి. వచ్చే ఆదివారం నుంచి 9 గంటలకి మనకు ఆరాధన జరుగుతుంది. 9 గంటలకే మొదలు. ఎండలు ఎక్కువైపోయినాయి, కూర్చోలేరు, వడగాలి తోలినట్టు దొరుకుతుంది ఇప్పుడు మన మందిరంలో. ప్రార్థన చేయండి. మరి సీలింగ్ వేస్తే ఇంత బాధ ఉండదు మనకి. ప్రార్థన చేయండి, సహకరించండి. వచ్చే ఆదివారం 9 గంటలకి ఆరాధనకి ఖచ్చితంగా రావాలి. మళ్ళీ నేను మాట్లాడేది బాధపడవద్దు. నేను మాట్లాడేది మీరు రాకపోతే మాత్రం. సీరియస్గా చెబుతున్నా ఈ మాట. నవ్వుతో చెప్పే మాట కదా ఇది, పాపంతో చెప్పే మాట. వచ్చేవాడు కూడా రావట్లే, టయానికి వచ్చేవాడు కూడా. రానివాళ్ళు ఎటు రారు అనుకో, ఇళ్ళ దగ్గర ఈడ రోడ్ల అమ్మడి కూర్చునే వాళ్ళు ఎటు రారు అనుకో. కనీసం మనం దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఖచ్చితంగా దేవుని ఇంటికి మనం రావాలి. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఏదో ఒకడో ఏదో కొని కట్టించింది కాదు ఈ మందిరం. దేవుని ఇల్లు, దేవుని మందిరం. దేవుని ఇంటికి ప్రతి ఒక్కడు రావాలి. ఏం చేస్తావులే, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారు మన ఊరిలో. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఎట్లా రావాలి దేవుని మందిరానికి? కృతజ్ఞతాస్తుతులతో. ఏదమ్మా ఎక్కువ పాడబడతావా? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. వస్తున్నారా? ఎట్లా రావాలి? కృతజ్ఞతాస్తుతి. మన జీవితాల్లో దేవుని మందిరంలో రావడమే మనకు గొప్ప భాగ్యం. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. ఒక్క దినం దేవుని మందిరం పోగొట్టుకుంటే నీ జీవితంలో 1000 దినాలు పోగొట్టుకుంటావు. చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో మీ చేత చదివిస్తాను ఆ మాట. చదవండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఒక్క దినం మనం దేవుని మందిరంలో గడిపితే 1000 దినాలు. 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 3 సంవత్సరాలు. ఒక్క దినం నువ్వు మందిరాన్ని పోగొట్టుకున్నావు అనుకో, రాకుండా ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నట్టు? 3 సంవత్సరాలు. ఏది మంచిది చెప్పండి? రావడం మంచిదా లేకపోతే మానుకోవడం మంచిదా? రావాలి. ఒక్క దినము నీ ఆవరణములో ఒక్క దినము గడుగుట 1000 దినాల కంటే శ్రేష్టము. 7వ వచనం చదువు. కీర్తన 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిని కనబడును. మనం దేవుని మందిరానికి వచ్చి ఎవరు కనబడాలి? మనం దేవునికి కనబడాలి. దేవుని కనబడటానికే మనం దేవుని మందిరానికి వచ్చేది. ఏమంటున్నాడు ఇక్కడ? వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. మన దేవుడు చూస్తున్న దేవుడు. మన దేవుడు మన మధ్య ఉన్నాడు. 2 లేక 3 నా నామం ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మన మధ్య ఉన్నాడు మన ప్రభు. ఆ భయం మనం కలిగి ఉండాలి. భయం లేని వాళ్ళంగా మనం బ్రతకూడదు. భయం ఉన్నవాళ్ళు టైం ప్రకారం వస్తారు, భయం లేని వాళ్ళు టైం ప్రకారం రారు. నేనైనా కానీ నాకైనా భయం లేకపోతే ఎప్పుడుకో వస్తా, ఆర్చుకు తీర్చుకుని వస్తా. జాగ్రత్త. దేవుని సన్నిధి అంటే మన జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆశ ఉండాలి. నేను ఈరోజు 7 గంటలలోపే రెడీ అయ్యాను. 7 గంటలలోపే రెడీ అయ్యాను.
చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు నీకేమయ్యా అని వస్తుంది. మీరు నాకేంది నీకేంది, అందరం మనుషులమే కదా మనం. ఎంత నిర్లక్ష్యమో చూడండి. కీర్తనలు 95వ అధ్యాయము, మరి ఇప్పుడు 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. అంటే మనం ఎప్పుడు రావాలి దేవుని మందిరానికి? కీర్తనలు పాడేటప్పుడు రావాలి. కీర్తనలు అయిపోయి వాక్యం మొదలుపెట్టినాక అప్పుడు వచ్చేది. కోత సగం వచ్చినాక కోతకి వెళ్తే ఏమంటారు? ఓ అవతలకి వెళ్ళి అంటారు. తెలుసా మీకు? నాటుకు వెళ్తే కొంత నాటేసిన తర్వాత తీరిక వెళ్ళారు అనుకోండి, ఓ ముందు వెళ్ళు, రేపురా చేలో వంగొద్దు అంటారు. అంటే దేవుని మందిరానికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, రావచ్చు పోవచ్చు, అడిగేవాళ్ళు లేరు ఇక్కడ. కానీ దేవుడు చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. నేను అడిగినా ఇంకొకళ్ళు అడిగినా అడగకపోయినా కానీ ఎవరు చూస్తున్నారు? మన పనులేమో బాగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం, దేవుని మందిరానికి మాత్రం ఇంట్రెస్ట్గా రావు మనం. జాగ్రత్త. సంతోషగానం ఏమంటున్నాడు ఇక్కడ? కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోషగానము చేయడము. అంటే ఎప్పుడు రావాలి మనం? పాటలు మొదలు పెట్టగానే, పాటలు మొదలు పెట్టక ముందే రావాలి. అసలు లెక్క అయితే కనీసం పాటలు పాడేటప్పుడే రావాలి. వచ్చే ఆదివారం 9 గంటలకి మర్చిపోవకండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అయిన మహాదేవుడు, మహాదేవుడు. మహా అనే మాట అర్థం ఏమిటంటే ఇంకంతకంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు లేరు అని అర్థం. మనం ఆరాధించే దేవుడు మహారాజు, మహాదేవుడు. దేవతలందరికీ పైన ఏమై ఉన్నాడు ఆయన? మహత్యము గల మహారాజు. దేవతలందరికీ పైన. ఒకసారి ఏం జరిగిందంటే, దేవుని మందసం తీసుకెళ్ళి ఒక దాగోను గుళ్ళో పెట్టారు. ఏ గుళ్ళో పెట్టారు? దాగోను గుళ్ళో పెట్టారు. దేవుని మందసం పట్టుకొని ఫిలిష్తీయులు వాళ్ళ గుళ్ళో దాచిపెట్టుకున్నారు. తెల్లారిపాటికల్లా ఏం జరిగిందో తెలుసా? దాగోను దేవత ముక్కలు ముక్కలైపోయి కింద పడిపోయి ఉంది ఆ విగ్రహం. వాళ్ళకి భయం పుట్టింది. వాళ్ళ బాబా లేనిపోయింది, దేవుని మందసం తీసుకొచ్చి మన గుళ్ళో పెట్టుకున్నాం, మన దేవత ముక్కలు ముక్కలు అయిపోయిందని చెప్పి వాళ్ళు వెంటనే తీసుకొచ్చి బయట పెట్టేశారు. వాళ్ళు అనుకున్నారు, ఏముందిలే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాళ్ళు అనుకున్నారు, ఫిలిష్తీయులు మనల్ని ఏం చేస్తాడు? మనం చాలా గొప్పవాళ్ళం, మనం ఇశ్రాయేలుని మనం ఓడించాము, ఇక మనకు తిరగలేదు అనుకున్నారు. ఎప్పుడైతే ఆ దాగోని గుళ్ళో దేవుని మందసం పెట్టారో తెల్లారిపాటికల్లా ఏమైపోయింది? అది మొక్కలు మొక్కలు అయిపోయింది, ఏమీ లేదు అక్కడ. వాళ్ళు వచ్చి చూసుకుని ఏడ్చారు, అయ్యో ఏందో మనం ఈ పని చేసామని. జాగ్రత్త. మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు ఆయన, రోషము గల దేవుడు ఆయన. రోషము కలిగిన దేవుడు. దేవుని మందసం ఒక విగ్రహం దగ్గర పెడితే విగ్రహం ఏమైపోయింది? ముక్కలు ముక్కలు అయిపోయింది. అంటే ఒక విగ్రహంతో నన్ను సమానంగా పెడతారా అనే అర్థం అక్కడ మనకు కనబడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మహాదేవుడు, మహారాజు, మహత్యము గల మహారాజు. మహత్యం అంటే అర్థం ఏమిటంటే ఆయన గొప్పవాడు అని అర్థం. స్కూటీలో ముందుండి నీళ్ళు తీసుకుని ఆయన మహత్యము కలిగినటువంటి మహారాజు. అంటే ఆయన తాళ విడి తీసుకురా, ముందుండి ఇటు ముందుండి అంటున్నా, జేబుల్లో ఉండే దాంట్లో ఒకటి నీళ్ళు పోయిరా. ఆయన మహత్యము కలిగినటువంటి దేవుడు. అందుకని ఒక పాట కూడా ఉంది, యెహోవా మహత్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది అని. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మన దేవుడు. ఎర్ర సముద్రం
పాయలైపోయింది. బండలో నుండి నీళ్ళు వచ్చినాయి, ఆకాశం నుండి మన్నా కురిసింది. చూడండి, మాకు మాంసం కావాలనుకుంటే ఆ యొక్క పాలెం నిండా పూరేళ్ళు వచ్చి వాళ్ళని ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు, గొప్ప కార్యాలు చేశాడు మన దేవుడు. యెహోషువ ప్రార్థన చేస్తే ఒక దినమల్లా సూర్యుడు అస్తమించలేదు, అట్లాగే నిలబడిపోయాడు. సూర్యబింబం అట్లాగే ఆగిపోయింది. ప్రపంచ చరిత్రలో అటువంటి దినం ఇంత మట్టుకు రాలేదు, ఇంత రాదు. ఒక దినమల్లా అట్లాగే ఆగిపోయింది. మహత్యము కలిగినటువంటి మహారాజు మన దేవుడు. సరిపోయి సమాధి చేయబడినటువంటి లాజరును పిలిచాడు ప్రభు. లాజరు బయటికి రా అన్నాడు. అతడు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాడు సమాధిలో నుండి. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు, అదిగో ఒక చిన్నపిల్లోడు ఆహారం. చిన్నపిల్లోడు అంటే అరవిందు అంతోడు అనమాట, చిన్నపిల్లోడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది, మూట కట్టి పంపించింది, అయ్యి ఆకలికి తినని. 3 రోజులు అయ్యింది. దేవుని మాటలు వెంటంటే ఈ పిల్లాడు కూడా మర్చిపోయాడు ఆ తింటాం. ఎన్ని రోజులు? 3 రోజులు. మనమైతే 3 గంటలు కూడా కూర్చోలేవు మందిరంలో. 3 రోజులు అరణ్యంలో ఆయన మాటలు వింటే అట్లాగే ఉన్నారు. వాళ్ళకి ఆకలి అవుతుంది. వాక్యం చెప్పడం అయిపోయింది, ప్రభు మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆకలి అవుతుంది. వీళ్ళు ఎట్లాగే పంపిస్తే దారిలో నీరసం వచ్చి పడిపోతారని చెప్పి శిష్యుల్ని పిలిచి అంటాడు ప్రభు, వీళ్ళకి ఆహారం పెట్టమంటాడు. వాళ్ళ మొహలు చూసుకుంటున్నారు. అయ్యో, ఇది అడవి కదా, అరణ్యం కదా, ఎక్కడి నుండి మనం తీసుకొచ్చి పెడతాం వీళ్ళకి ఆహారం అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటుంటే, ఆంధ్రీ అనే ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే, మీలో ఎవరి దగ్గరైనా ఆహారం ఉంటే ఇయ్యండి అంటే, ఆ బొడ్డోడు ఏం చేశాడు, ఆ మూట తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టాడు. ఎన్ని చేపలు అయ్యాయి? ఎన్ని అయ్యాయి? ఎలీషా చెప్పు. 5 రొట్టెలు 2 చేపలు. గుర్తుపెట్టుకో, 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు ఎన్ని వేల మందికి పెట్టాలి ఆహారం చెప్పండి? వేల మంది ఉంటారు అక్కడ, వందలు కాదు, వేల మంది. 5,000 మంది పురుషులు ఉండాలి. ప్రార్థనలో ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి మీటింగ్కి, ప్రార్థనలో పురుషులు తక్కువ మంది ఉంటారు, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. 5,000 మంది పురుషులు అంటే పెళ్ళైనోడు అనమాట. పురుషులు అంటే పెళ్ళైనోడు, పిల్లలనేమో పిల్లలు అంటారు. 500 మంది భార్యలు ఉంటారు కదా. కనీసం కుటుంబానికి 2 పిల్లలు వేసుకున్నా కానీ ఎన్ని వేల మంది పిల్లలు ఉంటారు? 10,000 మంది ఉంటారు. మొత్తం ఎన్ని వేల మంది ఉంటారు? ముసలా మొత్తకేసుకుంటే 20,000 మంది పైగా ఉంటారు. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి ఈ ఆహారాన్ని దీవించని చెప్పి వాళ్ళకు పంచిపెట్టమన్నప్పుడు వాళ్ళందరూ కడుపు నిండా తిన్నారు భోజనం. ఒక పిల్లవాడు తినే ఆహారం ఎంతమంది తిన్నారు? తృప్తిగా తిన్నారు. తృప్తిగా తిని మిగిలిన ముక్కలు, ఎన్ని ముక్కలు మిగిలినాయి? 12 గంపలు మిగిలిపోయింది. ఎక్కడి నుండి వచ్చినాయి ఈ గంపలు? చిన్న మూటే కదా ఇచ్చింది. చిన్న మూట అంతమంది జనంగా అన్ని గంపలు ఎంచుకొచ్చినాయి చెప్పండి. అదే దేవుడి యొక్క అద్భుతం, అది మహత్యం. అది మహత్యం కలిగినటువంటి మహారాజు మన యేసయ్య. ఎంత అద్భుతం చేశారు చూడండి. కడుపు నిండా తిన్నారు. ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడా జరగనటువంటి ఒక సంఘటన ఇది. ఎవరు చేయలేరు ఈ సంఘటన. అలాంటి మహత్యము కలిగినటువంటి మహారాజు మన దేవుడు. శూన్యములో నుండి సమస్తాన్ని సృజించిన దేవుడు మన దేవుడు. తెలుసా? మొట్టమొదట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇందులో అడవులుండి, పర్వతాలుండి, మరి నదులుండి, మరి ఎడారులుండి, నదులుండి, ఎన్నో ఉండి, ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఆయన మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు జరిగినాయి. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఏవైనా జరిగింది. కలుగును కాకంటే కలుగుద్ది, అంతేకాదు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు? సర్వశక్తి గల దేవుడు. ఒక్కొక్కసారి
ఒక్కోసారి ఏం జరిగిందో తెలుసా, మనిషికి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అంటాడు, అయిపోయిందయ్యా, టైం అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇక ఈ మనిషి బ్రతకుడు ఇంటికి తీసుకెళ్ళమంటారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ప్రాణం ఉన్నంతసేపు ఇక్కడే ఉండడానికి, ప్రాణం పోయిన తీసుకెళ్తామనే అంటారు. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేశారనుకోండి, అద్భుతంగా దేవుడి ఆ మనిషిని పైకి లేపుతాడు. అప్పుడు డాక్టరే అనుకుంటాడు, నిజంగా ఇది దేవుడు చేసిన పని, ఇది డాక్టర్ చేసిన పనే కాదు అంటాడు. ఎన్నో అద్భుతాలు ఈనాడు లోకంలో జరుగుతున్నాయి. క్యాన్సరు, ఎయిడ్స్ వస్తే వస్తారు, ఇక వాడికి లేదు, ఇక లోకం మీద భూమి మీద బ్రతికే అవకాశం లేదు. ఈరోజు క్యాన్సర్లు తగ్గిపోతుంది, ఎయిడ్స్ జబ్బు తగ్గిపోతుంది, ఎన్నో రోగాలు తగ్గిపోతుంది. కేవలం ప్రభు నామములోనే. ఆయన నామంలో అంత శక్తి ఉన్నది. ఆయన మహత్యము కలిగిన మహారాజు. అందుకని మన జీవితాల్లో కూడా సచ్చిన మనల్ని కూడా ఆయన బ్రతికించాడు. తెలుసా మీకు? చదవండి ఎఫెసీ 2:1. మనం కూడా సచ్చినోడమే. 10 మంది తిట్టేటప్పుడు అంటారు, సచ్చినోడా సచ్చిందా అని అంటారు. నిజమేలే, మనం సచ్చినోడమేలే. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. ఏంటి మన స్థితి? ఆ పాపం మన స్థితి ఏమిటంటే మనం సచ్చినోళ్ళం. మనం తెలుసా మీకు? ఏ మనుషుడైతే యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఈ భూమి మీద బ్రతుకుతున్నాడో వాడి స్థితి ఏమిటంటే సచ్చిన స్థితి. సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు మనం బ్రతికింపబడ్డాం. ఒకప్పుడు మనం సచ్చినోళ్ళం. ఈనాడు కూడా ఉండాలి అలాంటి వాళ్ళు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోకుండా మారు మనసు లేకుండా ఎవరైతే ఈనాడు జీవిస్తున్నారో వాళ్ళందరూ సచ్చినోళ్ళే. బాధపడవాకండి. ఇంత దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సచ్చిన వారై ఉండగా. బ్రతికించే దేవుడు ఎవరు? యేసు ప్రభువు వారు. నీవు నీ పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించడమే కాదు, కానీ నిన్ను బ్రతికించే దేవుడు ఆయన. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాప్రేమ. ఎన్నోసార్లు మనకు ఆరోగ్యం బాగుండక, ఎన్నోసార్లు మనం కురింగిపోయి, ఒక్కోసారి మన జీవితంలో ఆశలు కూడా వదులుకుంటాం. ఏమోలే, ఎప్పుడు పోతా ఈ పానం అనిపిస్తుంది. అయినా కానీ మన దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, మనకు కావలసిన గాలి పీల్చుకుంటున్నాం. దేవుడు ఇచ్చిందే కదా ఇది. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృపే కదా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నది అన్నాడు. మనుషుడు ఏమనుకుంటాడు? నాకు డబ్బు ఉందయా, నాకు ఉద్యోగం ఉంది, నాకు హోదా ఉంది, నాకేంటి అనుకుంటాడు. నువ్వెంత, నీ పిశాచు ఎంత? మనిషి ఎంత? ఏ పాటి వాడు మనుషుడు? గడ్డి వంటి వాడు మనుషుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వ శరీరులు గడ్డినే పోలిన వారు. సర్వ శరీరులు, వాడు ఉండేవాడు కానీ లేనివాడు కానీ ఎవడైనా సరే గడ్డి లాంటి వాళ్ళు. గడ్డి ఎండును, పువ్వు రాలును. దేవుని వాక్యం ఉంది మాట. గడ్డి ఎండిపోతే పువ్వు రాలిపోతాం. ఈరోజు మనం బ్రతుకున్నాం, నాకేమని అనుకుంటాం, ఒకరోజు మనం చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత దేవుని బిడ్డలంగా మనం పరలోకానికి వెళ్తాం. దేవుని నమ్మని వాడు నరకానికి వెళ్ళిపోతాడు. చదవండి, ఇక్కడ అంటున్నాడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు ఆయన. మహారాజు. ఆ రాజు మనల్ని కూడా ఏం చేశాడు? రాజులైనా యాజక సమూహంగా చేశాడు. చదవండి, మొదటి పేతురు 2:9. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశ్రయములను ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఎవరు మనం? మీరెవరంటే మన పదం చెప్పుకోకూడదు. మాది కూడా మనం ఇంకోటి చెప్పుకోకూడదు. మనం ఏం చెప్పుకోవాలి తెలుసా? మనం రాజులు అని చెప్పుకోవాలి. రాజులు మనం. మన దేవుడు రాజు, మన తండ్రి రాజు. మరి ఆయన పిల్లలు మనం ఏమవుతాం? మనం కూడా రాజులమే. మరి చెప్పుకుంటున్నామా? ఒకసారి ఐజక్ అని ఉండేవాడు మా పాత మందిరంలో. వాళ్ళ అమ్మాయిని కాలేజీలో చేర్పి నన్ను పంపించాడు. క్యాస్ట్ దగ్గరికి వచ్చాక రాజులని చెప్పమన్నాడు. ఎవరు? రాజులని చెప్పమన్నాడు.
వాడికి అర్థం కాల, కాలేజీలో రాసుకునేవాడికి రైటర్కి, ఏందయ్యా రాజులు ఏంది క్రిస్టియన్ ఏంది అంటున్నాడు. అవునయ్యా రాజులే అన్నా. ఏం చేస్తాడు, సచ్చినట్టు రాసుకున్నాడు. రాజులు మనం, మామూలు వాళ్ళం కాదు, మనం దాసులం కాదు, మనం రాజులవి. రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనం, మనం దేవుని సొత్తైన ప్రజలు మనం. మరి ఎంత ఆధిక్యత దేవుడు మనకిస్తే మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన వర్ణించాలి. అదే ఆరాధన. ఆయన ఎంత గొప్పవాడో మనం ఎంత తక్కువ వాళ్ళమో మనం దేవుని సన్నిధిలో చెప్పుకోవాలయ్యా. నేను ఏ పాటి వాడినయ్యా, సత్యన కుక్క వంటి వాడును నేను, మిన్నల్లంటి వాడును, దుమ్ము ధూరు వంటి వాడును నేనని చెప్పి ప్రభువు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ మన ప్రభువునే మనం హెచ్చరించాలి. ఇది ఆరాధన అంటే. దయచేసి అందరూ మోకరించండి. సహోదరులు ప్రభువుని ఆరాధించండి. మొట్టమొదట సహోదరులు ప్రభువుని ఆరాధించండి. సమయాన్ని బానివ్వద్దు, ఆరాధించండి.